ఆంధ్రప్రదేశ్పై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంతో సంస్థాగతంగానే పటిష్టంగా ఉండాలన్నది బీజేపీ అభిమతంగా తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపీలో అంతంత మాత్రంగానే ఉన్న బీజేపీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దూకుడును ప్రదర్శించింది. ఏకంగా 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ నుంచి గెలిచి నిలిచారు. బీజేపీ కేంద్ర నాయకత్వం వ్యూహాత్మకంగా వేసిన ప్రణాళికలతోనే ఆ రిజల్ట్స్ వచ్చాయని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. దక్షిణాదిలో బీజేపీ బలపడాలంటే తెలంగాణతో పాటు ఏపీలోనూ మరింతగా పటిష్టం కావాలన్నది బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. ప్రజా వ్యతిరేక అంశాలపై కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ లాంటి నాయకులు దేనికైనా రెడీ అన్నట్లుగా పోరాటాలు చేశారు. ఫలితంగా ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. బీజేపీకి తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారంటే గతానికి ఎంత భిన్నంగా ప్రజాదరణ చోరుగొందో అర్థం చేసుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో తమ ప్లాన్ సక్సెస్ కావడంతో పార్టీని మరింతగా బలోపేతం చేయాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. బీసీ ఉద్యమ నాయకుడు ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ స్థానం కట్టబెట్టడం కూడా ఇందులో భాగమేనని తెలుస్తుంది. బీసీలలో ఐక్యతను చాటడంలో ఆర్ కృష్ణయ్య దేశవ్యాప్త ఉద్యమాలు చేశారు. దశాబ్దాలుగా ఆయనకు బీసీ నాయకుడిగా మంచి గుర్తింపు ఉంది. ఏపీ, తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ కృష్ణయ్యను ఆదరించే బీసీ బిడ్డలున్నారు. బీసీల్లో ఎంతో మంది నాయకులు ఉన్నప్పటికీ ఆర్ కృష్ణయ్యకున్న క్రేజే వేరు. పార్టీలకు అతీతంగా, వేదికలకు సమాంతరంగా ఆయన్ను అభిమానించేవారున్నారు. ఏపీలో బీసీలకు పెద్దనగా నిలిచే నేత కోసం చాలా కాలంగా ప్రజలు వెయిట్ చేస్తున్న నేపథ్యంలో బీజేపీ ఆయన్ను ఓన్ చేసుకుంది. బీసీలను ఐక్యం చేయడమే కాదు, బీజేపీకి అటాచ్ చేయడం కూడా కృష్ణయ్య ముందున్న టాస్క్ గా తెలుస్తుంది. బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ వేస్తున్న క్రమంలో ఆర్ కృష్ణయ్య చెప్పిన మాటలు కూడా బీసీలను ఆకర్షింపజేశాయి. బీసీల అభ్యున్నతి, వెనుకబడిన వారికి చేయూత అందించేందుకు తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని కృష్ణయ్య చెప్పారు. తాను చట్టసభలో బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేస్తానని తెలిపారు. తాను బీసీల కోసం చేస్తున్న సేవలను గుర్తించి బీజేపీ తనకు రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించిందని, తనకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. వచ్చి నువ్వు రాజకీయాలకు రా, తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రిగా మిమ్మల్ని అనౌన్స్ చేస్తామని తీసుకొచ్చి ఎల్బీనగర్ నుంచి పోటీ చేయించాడు. పూర్తి అధికారంలో రాకపోవడం వల్ల చేయలేకపోయాడు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా కొనసాగించారు. ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి రాజ్యసభ ఇచ్చాడు. 2 ఏళ్ళు రాజ్యసభగా పనిచేశాడు. ఆ తర్వాత ఇప్పుడు నేను రాజీనామా చేశాను. రాజీనామా చేయడానికి కూడా కారణాలు చెప్పాలి. రాజీనామా నేను 2 ఏళ్ళు ఉన్నా, అక్కడ ఎక్కువ నాకు పార్లమెంట్లో మాట్లాడడానికి అవకాశాలు రాలేదు. 0 అవర్లు ఇవ్వడం లేదు, క్వశ్చన్ అవర్లు ఇవ్వడం లేదు. బడ్జెట్ దాని మీద మాట్లాడడానికి వచ్చిన ప్రతిసారి బీసీల గురించి మాట్లాడినా. బీసీల సమస్యలు చాలా ఉన్నాయి, ఆ సమస్యల గురించి మాట్లాడాను. ఇంకా అవకాశాలు రావడం లేదు. ఇప్పుడు ఈ వేదిక ద్వారా నేను ఇంకా 4 ఏళ్ళు పార్లమెంటుకు పోవడం, అటెండెన్స్ వేయడం, జీతాలు తీసుకోవడమే అవుతుంది తప్ప నేను 50 ఏళ్ళు పోరాడిన బీసీల కోసం. బీసీలకు లాభం అవుతుంది అంటే ఎక్కడికైనా వెళ్తా. నిజానికి ఏపీలో ఇటీవల కాలంలో అన్ని రాజకీయ పార్టీలు బీసీ మంత్రాన్ని జపిస్తున్నాయి. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే బీసీనే చీఫ్ మినిస్టర్ చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన తర్వాత బీసీల పట్ల రాజకీయ పార్టీలకు మరింతగా అభిమానం పెరిగింది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎన్నికలకు ముందే బీసీలను ఓన్ చేసుకున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనేక వేదికల్లో బీసీల కష్ట నష్టాలను ప్రస్తావించారు. బీసీలే టీడీపీకి బ్యాక్ బోన్ అని ప్రకటించారు. పవన్ కళ్యాణ్తో కలిసి మంగళగిరి జైహో బీసీ సభ నిర్వహించి బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు. బీసీలకు ప్రత్యేక సప్లాన్ అమలు, దాడుల నుంచి రక్షణ కల్పించేలా చట్టం వంటి పలు హామీలిచ్చారు. 40 ఏళ్లుగా బీసీలకు అండగా ఉన్న పార్టీ టీడీపీ అని, బీసీల డిఎన్ఏలోనే తెలుగుదేశం పార్టీ ఉందని ప్రజలను ఆకట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఆదరణ వంటి పథకాలనిచ్చి కులవృత్తుల వారిని ప్రత్యేకంగా ఆదుకుంటున్నారు. ఇక మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ అని ఎన్నికల సందర్భంగా వ్యాఖ్యానించడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
నిజానికి ఏపీలో పట్టు పెంచుకునేందుకు బీజేపీ ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ ఉన్నప్పటికీ సరైన నాయకులు లేకపోవడం వల్ల వ్యవస్థాగతంగా బీజేపీ ఎదగడం లేదని గుర్తించిన కేంద్ర నాయకత్వం గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారీ మార్పులు చేసింది. పోటీ చేసే అభ్యర్థులు కూడా గెలిచి నిలిచేవారే ఉండేలా ప్లాన్ చేసింది. ప్రస్తుతం బీజేపీ నుంచి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు విశాఖపట్నం నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు, ఎచ్చెర్ల నుంచి ఈశ్వరరావు, అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆదోని నుంచి వాల్మీకి పార్థసారథి, ధర్మవరం నుంచి సత్యకుమార్ యాదవ్, కైక్లూరు నుంచి కామినేని శ్రీనివాస్, విజయవాడ వెస్ట్ నుంచి సత్యనారాయణ చౌదరి, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ సంఖ్య ఊహించని రీతిలో పెరగాలన్నది బీజేపీ సంకల్పంగా తెలుస్తోంది. మరి వచ్చే 4 ఏళ్లలో ఏపీలో పార్టీ పటిష్టతకు బీసీల చేత ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.